సో ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. s orbital can accommodate 2 electrons and p orbital can accommodate 6 electrons, d orbit can accommodate 10 electrons and f orbit can accommodate 14 electrons. మరి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రావాలంటే మనకి ఏం తెలియాలంటే మాయలెస్ డయాగ్రామ్ తెలియాలి. అదే ఇది మాయలెస్ డయాగ్రామ్. సో దీని ప్రకారం ఫస్ట్ ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుంచి ఫిల్ చేయాలి, దేంతో స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనం తీసుకోవాల్సింది 1s2, నెక్స్ట్ 2s2, నెక్స్ట్ 3s2, 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d10 లైక్ దట్ ఆర్డర్ మనం వెళ్ళాలి. ఇది ఏంటి సార్ అంటే ఇంక్రీజింగ్ ఆఫ్ దేర్ ఎనర్జీ లెవెల్స్. మనం కనుక తీసుకుంటే ఫస్ట్ ఎలిమెంట్ హైడ్రోజన్, అటామిక్ నెంబర్ 1. సో ఒకటే ఉంది కాబట్టి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s1 అని రాస్తాం. సో సింపుల్గా ఒక బాక్స్ తీసుకుంటాం, ఒక ఎలక్ట్రాన్ రాస్తాం. రెండోది హీలియం, అటామిక్ నెంబర్ 2, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2. ముందే చెప్తున్నానండి, ఇది చాలా ఫండమెంటల్ కాన్సెప్ట్స్. తెలిసిన వాళ్ళు ఇప్పుడే వీడియోని క్లోజ్ చేయండి, తెరవని వాళ్ళు మాత్రమే చూడండి. ఇదేంటి ఇంత ఈజీ కాన్సెప్ట్ చెప్తున్నాను అనుకోవద్దు. ఇది 8th క్లాస్కు పనికి వస్తుంది, 9th క్లాస్ పనికి వస్తుంది, 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎవరికైనా పనికి వస్తుంది, ఐబీ, ఐజీసీఎస్సి ఎవరికైనా. ఇది బేసిక్స్ అనమాట. కాబట్టి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇప్పుడే ఆపేసేయండి. 1s2, సో 2 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ అటామిక్ నెంబర్ 3 లిథియం, అటామిక్ నెంబర్ 3. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ s ఆర్బిటాల్ ఫిల్ చేయాలి, 1s2. నెక్స్ట్ ఇంకొక ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఎనర్జీ లెవెల్ 2s2 కాబట్టి 2s1 అని రాస్తాం. దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం ఇలా రాస్తాం. నెక్స్ట్ బెరీలియం, అటామిక్ నెంబర్ 4 కాబట్టి 1s2, 2s2. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, సార్ ఈ బాక్సులతో ఎందుకు నేర్పుతున్నారు, బాక్సులు లేకుండా నేర్చుకోకూడదా అంటే, బాక్సులతో నేర్చుకోవటం వల్ల ఫ్యూచర్లో మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసి దాని ద్వారా హైబ్రిడేషన్ చేయడానికి కానీ, ఎలక్ట్రాన్స్ యొక్క ఎగ్జైటెడ్ స్టేట్స్ రాయటం కానీ, ఈ మధ్య కాంపిటీషన్లో కూడా దట్ యాటమ్ వెంట్ ఇన్ విచ్ ఎగ్జైటెడ్ స్టేట్, ఫస్టా సెకండా థర్డా అని అడుగుతారు కాబట్టి బాక్సుల రూపంలో చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ బోరాన్, అటామిక్ నెంబర్ 5, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2. నెక్స్ట్ ఎనర్జీ లెవెల్ 2p1 కాబట్టి p ఆర్బిటాల్ ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ స్టార్టింగ్లో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. సో ఒకే ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఒకటి రాశాం. ఇది అప్ టు 5 వరకు. నెక్స్ట్ ఇప్పటి వరకు మనం అటామిక్ నెంబర్ 6 వరకు నేర్చుకున్నాము, 5 వరకు నేర్చుకున్నాము. ఇప్పుడు 6 కార్బన్, అటామిక్ నెంబర్ 6, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2 more electrons are there, 2p2. సో ఇక్కడ 2 రాస్తాం, ఇక్కడ 2 రాస్తాం. 2p2 అంటే బేసిక్గా మీకు ఆహ్బో ప్రిన్సిపల్ ప్రకారం ఎలక్ట్రాన్స్ ఆర్ ఎంటర్డ్ ఇంటూ లోయర్ ఎనర్జీ లెవెల్స్ ఫస్ట్, ఆఫ్టర్ దట్ హైయర్ ఎనర్జీ లెవెల్స్. అలాగే హండ్స్ రూల్ ప్రకారం ఫస్ట్ మనం ఎప్పుడు కూడా ఒక ఆర్బిట్ రాసేటప్పుడు ఒక్కొక్క ఎలక్ట్రాన్ రాసిన తర్వాతే మనం రాయటం చేయాలి. నెక్స్ట్ నైట్రోజన్, అటామిక్ నెంబర్ 7, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2. నెక్స్ట్ ఎనర్జీ లెవెల్ 2p కాబట్టి 2p3. సో ఇక్కడ సింపుల్గా 2s2, 2p3,
2p3 అంటే 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఎలక్ట్రాన్స్ అన్ని క్లాక్ వైజ్లో ఫిల్ చేసిన తర్వాత యాంటీ క్లాక్ వైజ్ స్టార్ట్ చేయాలి. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇలా కూడా రాస్తారు కొంతమంది, ప్రాబ్లం లేదు. హీలియం 2s2 2p4. సో ఆల్రెడీ 2s2 పైన ఉంది కాబట్టి రాయట్లేదు. 2p4 ఫస్ట్ క్లాక్ వైజ్ 1 2 3 and 4. నెక్స్ట్ ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ 9. సో సింపుల్గా హీలియం 2s2 2p5. 2p5 కాబట్టి 1 2 3 4 5. దీని ద్వారా మీకు ఈవెన్ అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి ఆ సంబంధించిన యాటంలో అనే విషయం కూడా తెలుస్తుంది. ఓకే, ఇది అప్ టు ఫ్లోరిన్. ఇంకా కొన్ని రాద్దాము. నియాన్ అటామిక్ నెంబర్ 10 కాబట్టి 1s2 2s2 2p6. 2p6 అంటే కంప్లీట్లీ ఫిల్డ్. అదిగాక ముందే చెప్పాను, నియాన్ అనేది మనకి స్టేబుల్ గ్యాస్. అంటే అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్న ఎలిమెంట్ స్టేబుల్ అని రూల్. నెక్స్ట్ సోడియం అటామిక్ నెంబర్ 11. ఇంత నేర్చుకున్న తర్వాత మనం నియాన్ నుంచి రాయొచ్చు. కాబట్టి నియాన్ అంటే అటామిక్ నెంబర్ 10 తర్వాత చూడండి 1s2 2s2 2p6 కంప్లీట్ అయిపోయింది. ఒక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి 3s1 ఒక బాక్స్ రాస్తే సరిపోతుంది. మెగ్నీషియం అటామిక్ నెంబర్ 12 కాబట్టి నియాన్ 3s2 కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ ఇలా రాస్తాం. అల్యూమినియం అటామిక్ నెంబర్ 13 కాబట్టి నియాన్ 3s2. ఆఫ్టర్ 3s2 తర్వాత 3p వస్తుంది కాబట్టి 3p1. సో 3s2 పైన రాశాను కాబట్టి ఇక్కడ 3p1 మాత్రమే రాస్తాను. చూడండి, అంటే మిగిలినంత ఆటోమేటిక్గా వచ్చేస్తుందని అర్థం. 1 ఎలక్ట్రాన్. ఇలా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీరు ఎంతవరకైనా రాయొచ్చండి, ఎంతవరకైనా రాయొచ్చు. వీడియో కనుక నచ్చితే, ఫండమెంటల్స్ కనుక అర్థమవుతుందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఉంచుకోండి. థ్యాంక్ యూ.